this opportunity to be here this morning. ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరితో కూడా ఉండటానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. And I would like to thank Sister Joy Cherian also for giving me this opportunity. దేవుని దాసరాలు జాయ్ చిన్నమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. This morning I would like to speak to you about Jesus Christ our Redeemer. మరి మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉదయకాలం మాట్లాడాలని ఆశపడుతున్నాను. In these 40 days of the meditations on the cross, ఈ 40 దినాలు శిలువ ధ్యాన కోడికల్లో various angles of the cross are presented to you. మరి ఆ శిలువ యొక్క విధానమును మీకు తెలియజేస్తున్నప్పుడు You look at the cross from various angles. మనం మరి క్రీస్తు శిలువ వైపు చూస్తున్నప్పుడు మనం ఎక్కడ నిలిచి ఉన్నామో మనం గమనిస్తున్నాం. Such is the glory of the cross. మరి శిలువ యొక్క విలువ మహిమ ఎంతో గొప్పదై ఉంటున్నది. That no matter how deep you delve into its riches, into its depths, మరి ఆ శిలువ యొక్క విధానమును ఎంత లోతుగా మనం ధ్యానించి తెలుసుకుంటామో, you can keep going and never see the bottom, never hit the bottom. మరి మనం ఎంత లోతుగా వెళ్తున్నా ఆ లోతు యొక్క అడుగు భాగాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేం. So this morning I would like to look at the cross from the angle of redemption. మరి విమోచన అనేటువంటి అంశం నుండి సిలువను నేను చూడాలని ఆశపడుతున్నాను. It's one aspect of the cross. సిలువలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. రిడెంప్షన్ విమోచన అనేటువంటి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. One aspect of the glories of the cross and the work of the Lord Jesus Christ. సిలువలో ఉన్నటువంటి మహిమలో క్రీస్తు యొక్క మహిమలో ఒక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. Please turn with me in your Bibles to Hebrews chapter 9 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. Hebrews chapter 9 verse 12. Neither by the blood of goats and calves, but by his own blood he entered in once into the holy place, having obtained eternal redemption for us. మేకల యొక్కయు కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, I ask for your blessings upon your words, and we pray that as we exalt the cross and the blood of Jesus Christ, you would be pleased to bless the preaching of your word for your glory. In Jesus' name I pray. Amen. I would like to look at this verse in two ways. ఈ వచనాన్ని రెండు విధాలుగా నేను చూడాలని ఆశపడుతున్నాను. I would like to divide it into two ways. మరి రెండు భాగాలుగా దీన్ని విభజిస్తున్నాను. The first part of it talks about the rationale of redemption, or the reasons for the redemption. మొట్టమొదటిగా విమోచనకు కలిగినటువంటి కారణాలు మనం చూస్తాం. And then we'll look at the ramifications or the results of redemption. మరి రెండవది ఈ యొక్క మరి విమోచన యొక్క ఫలితాలను మనం చూడబోతున్నాం. And as we look at what the Bible says about this great work of the Lord Jesus Christ upon the cross, మరి ఈ యొక్క సిలువను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సిలువను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేసేటువంటి అద్భుతమైన మాటలు మనం ధ్యానించబోతున్నాం. may the Lord help us to stand in awe of this wonderful salvation given to us by our Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణలో నిలబడటానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. Firstly, let me talk to you about the basis of redemption. మరి విమోచన యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలు మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. The rationale, the very fundamental things about redemption. మరి విమోచన యొక్క మూల కారణాలను మనం ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. What does redemption mean? ఈ విమోచన అంటే ఏంటి? It means to gain possession of something by paying a price. మరి విలువ చెల్లించుట ద్వారా మనం కొంత పొందుకునేటువంటి అనుభవం. Or to regain possession of something that has been sold to someone. మనం ఏదైతే వేరే వాళ్ళ చేతిలోనికి వెళ్ళిపోయిందో దాన్ని మరలా వెలపెట్టి తిరిగి కొనుక్కోవటం. In its most simple terms, it means to buy back someone and give them the freedom they need from slavery. మరి ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి వెల చెల్లించి మరలా వారి స్వేచ్ఛ జీవితాన్ని వారికి తిరిగి ఇవ్వటం. Before you could purchase someone's freedom, మరి ఒకరి యొక్క స్వేచ్ఛను మనం కొనుగోలు చేయటానికంటే ముందుగా a price needs to be paid. మనం దానికి వెల చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. So redemption is preceded by the paying of a ransom for that freedom.
Redemption is preceded by the payment of a ransom. విమోచన క్రయధనము చెల్లించుట ద్వారా మనం దాన్ని తిరిగి పొందుకుంటున్నాం. When it comes to the redemption of mankind, మరి మానవుని యొక్క విమోచన కార్యాన్ని మనం చూసినట్లయితే, it involves the paying of a price to deliver man, మానవుని విమోచించడానికి వెల చెల్లించడం అక్కడ జరుగుతుంది, who has been sold into slavery, into sin. పాపపు బానిసత్వంలో ఏ వ్యక్తి అయితే అమ్మబడ్డాడో అతను విమోచించబడటానికి ఒక క్రయధనం చెల్లించవలసిన అవసరం ఉన్నది. A price has to be paid. నిశ్చయముగా వెల చెల్లించవలసిన అవసరం ఉన్నది. You and I receive redemption as a free gift. నీవు నేను మనందరం కూడా విమోచనను ఉచితముగా ఒక వరముగా మనం పొందుకున్నాం. We don't do anything to receive it. అయితే ఆ విమోచన పొందుకోవడానికి నీవు నేను చేసినటువంటి పని ఏమీ లేదండి. We don't do anything to merit it. మనము దానిని పొందుకోవడానికి మనం చెల్లించిన వెలేమీ లేదు. But it costs somebody something to purchase this freedom for you and me. అయితే నీ కొరకు నా కొరకు ఆ విమోచనను కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి తాను వెల చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. And that price, the Bible says, is a ransom that is paid. ఆ యొక్క వెల ఏంటి అని అంటే మన కొరకు ప్రాయశ్చిత్త కార్యాన్ని ఆయన చెల్లించవలసి వచ్చింది. This is something that we need to think about. ఇది మనందరం ఆలోచించవలసినటువంటి విషయం. We enjoy the blessings of salvation, మనము రక్షణ యొక్క ఆశీర్వాదములన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. but we forget what went into purchasing this freedom for you and me. అయితే ఈ స్వేచ్ఛను నీ కొరకు నా కొరకు కొనటానికి ఆయన వెళ్ళవలసినటువంటి విధానం ఏంటో మనం గ్రహించుకోవాలి. The Bible says we were slaves to sin. మనము పాపమునకు బానిసలుగా ఉన్నటువంటి వారం ఒకప్పుడు. We were sold into slavery. మనము బానిసత్వానికి అమ్మబడినటువంటి వారం. And this freedom from slavery is not free, it has to be purchased by ఈ somebody. బానిసత్వం నుండి స్వాతంత్ర్యం పొందటం, విమోచన పొందటం అంత సులభమైనది కాదు, వెల చెల్లించవలసిన అవసరం ఉన్నది. There has been a great debate in theological circles for ages as to whom this ransom was paid to. మరి వేదాంత పండితులకు జరిగినటువంటి ఒక డిబేట్ లో ఈ దూతలన్నీ మాట్లాడుకుంటున్నా ఎవరు వెల చెల్లించారు? To whom is it paid? ఈ ఎవరి కొరకు వెల చెల్లించబడింది? Some theologians said, since man is sold into sin, మానవుడు పాపానికి అమ్మబడ్డాడు గనుక, since he's a slave to Satan, మరి సాతానుకు బానిసగా మారిపోయాడు గనుక, the price must be paid to Satan. సాతానుకు బానిసయ్యాడు గనుక వాడి బంధకాల నుండి విడిపించడానికి సాతానికి వెల చెల్లించాలని ఒక పండితుడు చెప్పాడు. But what does the Bible say? అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? Though we were slaves to sin, మనము పాపానికి బానిసలమై ఉన్నప్పటికీ, it is a holy God who has to be satisfied before the release of the prisoner. పరిశుద్ధాత్మ దేవుడు మరి విమోచించుటకు ఆయన సంతృప్తి చెందబడవలసిన వాడైనాడు. God had to be propitiated. మరి దేవుడు సంతృప్తి చెందవలసిన వాడైనాడు. And it is God to whom this price had to be paid. ఎవరికి వెల చెల్లించాలి? అపవాదికి కాదండి, ఆ దేవునికి వెల చెల్లించాలి. The ransom had to be paid to a holy God. ప్రాయశ్చిత్త కార్యమును క్రయధనమును పరిశుద్ధుడైన దేవునికి చెల్లించవలసి ఉన్నది. Because it is God's holiness that has been sinned against by man. ఎందుకనగా దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా మానవుడు పాపం చేశాడు కాబట్టి. And as a result has been sold into slavery. దానికి ప్రతిఫలముగా మనందరం కూడా మరి పాపమునకు బానిసలుగా ఒకప్పుడు అమ్మబడినటువంటి వారు. Look at Psalm 49 and verse 7. 49వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. Psalm 49 and verse 7. 49వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడునూ లేడు. It is God to whom this propitiation is made, or this payment is made. ఈ ప్రాయశ్చిత్తము క్రయధనము ఎవరికి చెల్లించాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనం చెల్లించాలి. And the reason for that is because only God can deliver sinful mankind from their slavery to sin. దానికి కారణం ఏంటంటే కేవలం పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే పాపపు బంధకము నుండి, బానిసత్వము నుండి మానవుని విడిపించగలడు. The Bible calls this payment to sin an atonement. ఈ వెల చెల్లించడాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ప్రాయశ్చిత్త కార్యం అని తెలియజేస్తున్నది. We don't have the time to look at all the verses. అన్ని వచనాలు చూడడానికి మనకు సమయం లేదు. But you can go back and look up Exodus chapter 30. మరి నిర్గమకాండం 30వ అధ్యాయాన్ని గనుక మీరు ఇంటికి వెళ్ళి చూసినట్లయితే, and there you will see how
this ransom that is paid for the redemption of a man మరి మనిషి యొక్క విమోచన కొరకు క్రయధనం ఏ విధంగా చెల్లించబడిందో మనం అక్కడ చూస్తాం. is also called the atonement that is made for his soul. మరి మానవుని ఆత్మ రక్షించడానికి లేకపోతే అతని జీవితాన్ని రక్షించడానికి పాప ప్రాయశ్చిత్త కార్యం చెల్లించబడింది. What does this word atonement mean? ఈ ప్రాయశ్చిత్త కార్యం అనంటే అర్థం ఏంటి? It means to reconcile two disputing parties. అంటే రెండు విభేదాలు కలిగినటువంటి మరి వ్యక్తులకు సంబంధాన్ని సమాధానాన్ని తిరిగి కలగచేయటం. God on one side, the aggrieved party, ఒకవైపు మరి దేవుడు ఉన్నాడు, and then man, the offending party. రెండవ వైపు మరి పాపంలో పడిపోయినటువంటి మానవుడు ఉన్నాడు. There is no way to reconcile these two parties అయితే ఈ ఇద్దరిని తిరిగి కలపటానికి ఏ మార్గము లేదండి except through atonement. కేవలం ప్రాయశ్చిత్తము ద్వారా మాత్రమే వారు తిరిగి కలవగలరు. Through the payment of a price, a ransom. కేవలము క్రయధనముగా వెల చెల్లించడం ద్వారా మాత్రమే వారు తిరిగి కలవగలరు. And once the atonement is made, ఒక్కసారి ప్రాయశ్చిత్త కార్యం జరిగితే these two offending parties are reconciled one with another. ఈ రెండు వేరువేరైనటువంటి బంధాలు మరలా తిరిగి ఒకటవగలవు. And this is how we apply it to the sinner and to God. అదే విధంగా పాపికి దేవునికి కూడా ఇదే సూత్రం వర్తిస్తున్నది. When the ransom is made, మన కొరకు క్రయధనము చెల్లించబడినప్పుడు, when the atonement is made, మన కొరకు ప్రాయశ్చిత్త కార్యం జరిగినప్పుడు God accepts it. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. And sinful man is reconciled to God. మరి పాపంతో నిండినటువంటి మానవుడు ఆ ప్రాయశ్చిత్త కార్యం ద్వారా దేవునికి మరలా సంధి చేయబడుతున్నాడు. This relationship between reconciliation and atonement is seen clearly in the book of Romans chapter 5. ఈ ప్రాయశ్చిత్త కార్యమును గురించినటువంటి మాట మరి రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. Romans chapter 5 verses 10 and 11. రోమా పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు దేవుని వాక్యం చూద్దాం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. So since this reconciliation is between God and man, దేవునికి మానవునికి మధ్య ఈ సమాధానపరచబడినటువంటి స్థితిని, the payment, the ransom has to be paid to God. ఇరువురు సమాధానపరచబడటానికి క్రయధనము ప్రాయశ్చిత్త కార్యము చేయవలసి ఉన్నది. A ransom has to be paid and atonement has to be made. మనందరి కొరకు మరి క్రయధనము ప్రాయశ్చిత్త కార్యము చెల్లించవలసి ఉన్నది. So the basis of redemption is the payment of a price. విమోచన యొక్క మూలం ఏంటి అని అంటే విమోచించబడటానికి క్రయధనము చెల్లించవలసి ఉన్నది. But the next step ఆ తరువాతి అడుగు ఏంటంటే is to consider this question. ఈ ప్రశ్నను మనం మరి గ్రహించాలి. Who reserves the right of redemption? Who reserves the right to redeem fallen mankind? ఈ పడిపోయినటువంటి మానవుని మరి తిరిగి విమోచించటానికి ఎవరు ఆ కార్యాన్ని చేయగలరు? In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో there would arise a need to redeem someone who's been sold into slavery. ఎవరైనా బానిసలుగా అమ్మబడితే వారిని విమోచించవలసినటువంటి అవసరత ఏర్పడినప్పుడు, or if an Israelite's possession has been sold, his inheritance has been sold. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ఆస్తి గాని తన యొక్క మరి ఐశ్వర్యం గాని వేరే వాళ్ళకి అమ్మబడినప్పుడు, he doesn't have the power to redeem it himself. దాన్ని తిరిగి మరలా తను తీసుకోవడానికి తనకు అధికారం శక్తి లేదు. But a close kinsman reserves the right to redeem his inheritance. అతని సమీప బంధువుడైనటువంటి వాడు మరి దాన్ని తిరిగి అతనికి సంపాదించడానికి తిరిగి ఇవ్వడానికి అతని అధికారం కలిగినటువంటి వాడు. When it comes to the redemption of mankind, ఒక మానవుని యొక్క విమోచన కార్యం దగ్గరికి వచ్చేసరికి from his slavery to sin, మరి ఈ పాపపు బానిసత్వంలోనికి వెళ్ళిన వ్యక్తిని విమోచించడానికి, and the payment of a ransom, మరి విమోచన క్రయధనము చెల్లించడానికి, to propitiate God, మరి దేవునితో మరలా తిరిగి సంధి చేయటానికి, there is no man on the face of the earth who reserves this right to redeem another person. ఈ సమీప బంధువుడిగా ఉండగలిగినటువంటి మానవుడు ఈ భూమి మీద ఎవరు కూడా లేరండి. That's because every human being who is ever born on this earth, ఎందుకనగా భూమి మీద జన్మించినటువంటి మానవుల్లో ఏ ఒక్కడు కూడా is born with sin.
ప్రతి ఒక్కడు పాపంతోనే జన్మించాడు. And is sold into sin. మరి ప్రతి ఒక్కడు పాపానికి బానిసగా అమ్మబడ్డాడు. Is a slave of sin. ప్రతి ఒక్కరు పాపమునకు బానిసలుగా ఉన్నారు. So how can someone who is a slave redeem another slave from అయితే slavery? బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక బానిసను ఏ విధంగా విమోచించగలడు? He does not reserve the right to redeem another బానిసగా person. ఉన్నవాడు మరొక బానిసను విమోచించడానికి అర్హత వానికి లేదు. Many men have risen claiming to be the savior of mankind. లోకంలో చాలా మంది అవతారాలు వచ్చి ఇదిగో నేను లోకానికి రక్షకుడిని చెప్పుకునేటువంటి వారు చాలా మంది వచ్చి వెళ్ళారు. Many have risen up saying this is the way that you need to take to redeem yourself. ఇదిగో మీరు పాపం నుండి విమోచించబడటానికి ఇదే మార్గమని బోధించినటువంటి వారు ఈ లోకంలో చాలా మంది లేవనెత్తబడ్డారు. Many religions have been established to solve this problem of slavery to sin. ఈ సమస్యను అనగా పాపపు బానిసత్వం నుండి ప్రజల్ని విమోచించడానికి ఎన్నో మతాలు ఈ లోకంలో స్థాపించబడ్డాయి. But none were successful. అయితే ఏ మతము కూడా దాని విషయంలో విజయం పొందలేదు. Because it is not possible for a man who is a slave to sin to redeem another one. ఎందుకనగా పాపంలో బానిస అయినటువంటి వాడు మరలా పాప బంధకంలో ఉన్నటువంటి మరొక మానవుని విమోచించేటువంటి అవకాశం లేనే లేదు. Please turn to Psalm 49. మరలా 49వ కీర్తనలోకి ఒకసారి రండి. Verses 7 through 9. 49వ కీర్తన 7 నుండి 9 వచనాలు. ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రయత్నం చేయగలవాడు ఎవడు లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. No one can redeem his brother. ఎవడును తన సహోదరుని విమోచించలేడు. That's because he cannot pay the ransom for redemption. ఎందుకనగా అతడు విమోచన క్రయధనము చెల్లించలేడు, ఎందుకంటే అది చాలా గొప్పది. When God saw this, దేవుడు ఎప్పుడైతే ఈ పరిస్థితిని చూశాడో he said there has to be a remedy to this problem. ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేటువంటిది ఒకటి ఉండాలి. There is no man who can accomplish this. ఈ లోకంలో ఏ మానవుడు ఆ కార్యాన్ని జరిగించలేడు. But you see, it is only a man who can do that. అయితే ఒకే ఒక వ్యక్తి చేయగలిగినటువంటి వాడు. An angel cannot do that. దేవదూత చేయలేడు. A man has to pay the price. అయితే మానవుడే వెల చెల్లించవలసిన వాడై ఉన్నాడు. But man is unable to do so. అయితే మానవుడు కూడా పాపపు బానిసత్వంలో ఉన్నాడు గనుక వాడి పని చేయలేడు. So only a sinless and a holy man can pay the price for redemption. కేవలం మానవుని విమోచన కొరకు పాపం లేని పరిశుద్ధుడు మాత్రమే ఈ వెల చెల్లించగలిగినటువంటి వాడు. So God said, I need to do this. అయితే దేవుడు అన్నాడు నేనే ఈ కార్యమును చేయాలి. And the Bible says that God is manifest in the flesh in the person of Jesus Christ. దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడే మానవుడిగా శరీరాకారంలో క్రీస్తునందు ఈ భూమి మీద జీవించాడు. By becoming a man. మరి మనుషుడు అవటము ద్వారా, By becoming our kinsman. మన యొక్క సమీప బంధుడు అవటము ద్వారా He reserves the right to redeem us. మనల్ని విమోచించగలిగినటువంటి అధికారాన్ని ఆయన ఒక్కడే కలిగినటువంటి వాడు. Look at Hebrews chapter 2 and verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. In all things it behooved him to become like his brethren. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడయ్యాడు. And that's how he reserves the right to redeem fallen mankind. ఆ విధము చేత పడిపోయిన మానవుణ్ణి తిరిగి దేవునితో సంధి చేయటానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు. So you understand that even if you have the desire to be redeemed, నీవు విమోచించబడటానికి నీ హృదయంలో కోరిక ఉన్నప్పటికీ you cannot be redeemed unless the right person does it for you. దాని కొరకై సరైనటువంటి వ్యక్తి ఆ విమోచన కార్యాన్ని చేయనంత వరకు మనం విమోచించబడే అవకాశం లేదు. And it is none other than the Lord Jesus Christ. మరి ఆ కార్యం చేసినటువంటి వాడు మరి ఎవరు కాదండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. Look at what the Bible says in the book of Job. మరి యోబు గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. The book of Job chapter 33. యోబు గ్రంథం 33వ అధ్యాయం verses 22 to 24. 22 నుండి 24 వచనాలు. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి
పాతాళమునికి దిగి వెళ్ళకుండా వారిని విడిపింపుము, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. I have found a ransom, God said when he saw his son Jesus Christ. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు ఇదిగో నేను విమోచన క్రయధనమును కనుగొన్నానని దేవుడు అంటున్నాడు. When he saw his sinless and perfect son, పాపము లేని పరిశుద్ధుడైన తన కుమారుని దేవుడు చూసినప్పుడు, the holy son of God, దేవుని పరిశుద్ధుడైనటువంటి కుమారుని దేవుడు చూసినప్పుడు, all heaven rang out with this sound. మరి పరలోకమంతా కూడా తన కుమారుని గురించినటువంటి నిలబడినటువంటి, God has found a ransom. ఇదిగో దేవుడు మరి విమోచన క్రయధనముగా దేవుడు తన కుమారుని కనుగొన్నాడని కేకలు వేస్తున్నారు. For the redemption of fallen man. మానవుని విమోచన కొరకై Jesus Christ is our kinsman redeemer. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని పాప బంధకము నుండి, బానిసత్వం నుండి విడిపించగలిగిన సమీప బంధువుడై ఉన్నాడు. And this is of course beautifully illustrated in the story of Ruth and Boaz. మరి రూతు బోయాజు సంఘటనలో ఈ యొక్క విషయాన్ని చాలా అద్భుతంగా మరి లేఖనంలో వర్ణించబడింది. So the basis of redemption is the payment of a ransom. మరి విమోచనకు మూలం ఏంటి అనంటే ప్రాయశ్చిత్త వెలను చెల్లించటం. And the right to redemption is reserved by the holy and sinless Son of God. మరి విమోచన కార్యము కొరకు అర్హత కలిగిన వాడు ఒకే ఒక్కడు ఎవరనంటే పాపం లేని పరిశుద్ధుడైనటువంటి వాడు. But then the question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, what is this ransom? ఈ విమోచన అంటే, ఈ క్రయధనము చెల్లించడం అంటే ఏంటి? What is the price that needs to be paid? దాని కొరకు చెల్లించవలసినటువంటి వెల ఏంటి? For fallen mankind. పడిపోయినటువంటి మానవుని కొరకు చెల్లించేటువంటి వెల ఏంటి? You see, man tried many ways. మానవుడు అనేక రీతిలుగా విమోచన కొరకు ప్రయత్నం చేశాడు. He said, I will try to be good. నేను మంచివాడిగా ఉండి ఈ పాప బంధకం నుండి విమోచించబడతాను అనుకున్నాడు. I will do good works. నేను మంచి క్రియలు చేస్తాను. Some others said, I will be very religious. మరి కొంతమంది అన్నారు, నేను మంచి మతనిష్ట కలిగినటువంటి వాడనై విమోచించబడతాను అనుకున్నాడు. Some others said, I will educate myself from this slavery, out of this slavery. మరి కొంతమంది అనుకున్నారు, ఈ పాప బంధకం నుండి బయటికి రావడానికి నన్ను నేను విద్యాపరుడిగా మార్చుకుంటాను అనుకున్నారు. Man has tried many ways over the years. ఈ పాప బానిసత్వం నుండి విమోచించబడటానికి మానవుడు అనేక రీతులుగా ప్రయత్నం చేశాడు. But nothing that he does can ever pay the ransom. అతను చేసిన ఏ ప్రయత్నం కూడా తన పాపానికి ప్రాయశ్చిత్త వేలను చెల్లించలేకపోయింది. Because man doesn't even know what it requires. అయితే ఈ ప్రయత్నం చేసేటువంటి మానవుడికి కూడా తెలియదు అసలు విమోచించబడటానికి ఏ విధమైన వెల చెల్లించాలి అని. What is the price that needs to be paid? విమోచించబడటానికి చెల్లించవలసిన వెల ఏమై ఉన్నది? The price of redemption విమోచన కొరకు చెల్లించబడవలసిన వెల ఏంటంటే, must satisfy the aggrieved party. Remember that. మరి ఎవరైతే ఆ విమోచన క్రయధనం తీసుకుంటాడో అతనికి సంతృప్తి కలిగేటువంటి పని చేయాలి. If he is not satisfied with the price, నీవు చెల్లించేటువంటి వెల ద్వారా ఆయన సంతృప్తి చెందకపోతే redemption is not possible. ఆ ప్రాయశ్చిత్త కార్యం జరగదండి. So it has to be something that satisfies a holy God. కనుక ఆ విమోచనకు అర్హుడైనటువంటి ఆ పరిశుద్ధ దేవుని నువ్వు సంతృప్తి చెందించాలి. His holiness has to be satisfied. ఆయన పరిశుద్ధతకు సంతృప్తి కలగాలి. His law has to be satisfied. ఆయన యొక్క ధర్మశాస్త్రానికి అది సంతృప్తి చెందాలి. His justice has to be satisfied. ఆయన యొక్క మరి నీతికి అది, అతని యొక్క తీర్పుకి అది సంతృప్తి చెందించాలి. His love should be satisfied. ఆయన యొక్క ప్రేమ దానికి సంతృప్తి చెందించాలి. If his holy attributes are not satisfied, ఒకవేళ ఆ చేసేటువంటి క్రియ ఆ పరిశుద్ధ దేవుని సంతృప్తి చెందించకపోతే redemption is not possible. విమోచన సాధ్యము కాదండి. Jesus said this in Matthew chapter 20 and verse 28. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ చెప్పాడు. Matthew chapter 20 and verse 28. Even as the Son of Man came not to be ministered unto, but to minister and to give his life a ransom for many. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. The price that needs to be paid is the life of Jesus Christ. ఏ విధమైన వెల్లి చెల్లించాలంటే తన జీవితాన్ని ఆయన సమర్పించవలసినటువంటి వాడై ఉన్నాడు. That means he must give up his life. అనగా తన జీవితాన్ని సమర్పించేసుకోవాలి. In other words, he must die. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన చనిపోవలసి ఉన్నది. That is the only price that is acceptable to a holy God. ఈ విమోచన కొరకు పరిశుద్ధ దేవుడు అంగీకరించేటువంటి ఒకే ఒక వేళ ప్రాణము చెల్లించటం.
The Bible says that your life and mine is in the blood. మన యొక్క ప్రాణము మన యొక్క రక్తములో ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. That's why the Bible says Jesus Christ shed his precious blood upon the cross. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీద తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. When Christians think about the blood of Christ, క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు they have all sorts of superstitions about it. మరి దాని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. Do you know when they remember the blood of Christ the most? యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? When they are afraid of evil spirits. మరి దురాత్మల గురించి వారు భయపడినప్పుడు యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. That's when they plead the blood. మరి అప్పుడు మాత్రమే ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. Yes, of course the enemy is afraid of the blood of Christ. నిజమేనండి, శత్రువు యేసయ్య రక్తమును గురించి మాట్లాడినప్పుడు భయపడతాడు, నిజమే. But is that the reason why he shed his precious blood on the cross? అయితే ఆయన రక్తము కల్వరి శిలువలో కార్చింది నీకు సాతాను గురించి భయమైనప్పుడు యేసు రక్తమని చెప్పుకోవడానికి కాదు. He shed his blood as a payment for your sin. ఆయన రక్తాన్ని ఎందుకు చెల్లించాడంటే నీ పాపానికి మూల్యము చెల్లించాడు. The Bible says in Colossians chapter 1 and verse 14. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఇలా సెలవిస్తున్నది. In whom we have redemption through his blood, even the forgiveness of sins. మరి ఎవరి యందైతే మనం విశ్వసించామో ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Redemption through his blood. కేవలం ఆయన రక్తం ద్వారా మనం విమోచనను పాపక్షమాపణను పొందుకుంటున్నాం. That was the price that was paid. అందుకొరకే ఆ వెల చెల్లించబడినటువంటిది. To satisfy a holy God. పరిశుద్ధుడైన దేవుని ఆ రక్తము సంతృప్తి పరచగలిగినది. To make atonement for our sins. మనందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు. So that we who have been estranged from God. అనగా పాపము ద్వారా దేవునికి దూరముగా వెళ్ళిపోయినటువంటి మనం may be reconciled with him. ఈ పాప ప్రాయశ్చిత్త కార్యము ద్వారా మరలా దేవునితో సంధి చేయబడుతున్నాం. The price was the blood of Christ. చెల్లించబడినటువంటి వెల ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. Let me quickly take you through a few verses to show you how the blood of Christ satisfies the holy attributes of God. యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఏ విధంగా సంతృప్తి పరచగలిగిందో కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను. Nowadays you hear a lot of preaching about the love of God. నేటి దినాల్లో దేవుని ప్రేమను గురించి అనేకమైనటువంటి సందేశాలు మనం వింటూ ఉంటాం. It is wonderful. Yes, the Bible says God is love. అవునండి, దేవుడు ప్రేమై ఉన్నాడు గనుక ఆ మాటలు వినటం అద్భుతమే, మంచిదే. But when a preacher constantly preaches only on the love of God, అయితే ఒక ప్రసంగికుడు తను నిరంతరం కేవలం దేవుని ప్రేమను గురించే బోధిస్తున్నప్పుడు his preaching is lopsided. ఆయన యొక్క ప్రసంగం సరైనటువంటిది కాదండి. He is not being balanced in his preaching. ఆయన తన యొక్క ప్రసంగాన్ని బ్యాలెన్స్ చేయట్లా, ఒకవైపే బోధిస్తున్నాడు. Because God, you see brethren, is a balanced being. మన దేవుడు బ్యాలెన్స్ కలిగినటువంటి దేవుడైనటువంటి వాడు. He is not only love. ఆయన కేవలం ప్రేమ మాత్రమే కాదండి, He is also holy. ఆయన పరిశుద్ధుడు కూడా. A loving God cannot forgive sin ప్రేమ కలిగిన దేవుడు ఆయన పాపాన్ని క్షమించలేడు unless a payment is made to satisfy his holiness. ప్రేమ కలిగిన దేవుడు పాపానికి మూల్యం చెల్లించేంత వరకు ఆయన పాపాన్ని క్షమించలేడు. What kind of love is that? అయితే అది ఏ విధమైనటువంటి ప్రేమ? We always think, well, he loves us so much, he freely does everything for us. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని ఉచితంగానే నా జీవితంలో చేసేస్తాడని మనం అనుకుంటాం. Yes, that's true. You and I receive the benefits. అవునండి, అది నిజమే, ఉచితంగానే మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. But somebody had to pay a price. నీవు ఉచితంగా పొందుకున్నటువంటి ఆ పాపక్షమాపణకు ఆశీర్వాదానికి ఎవరో వెల చెల్లించారు. And satisfy the holiness of God. వెల చెల్లించి దేవుని పరిశుద్ధతను సంతృప్తి పరిచారు. God is holy. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. And a holy God can never forgive sin unless his holiness is satisfied. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధతకి సంతృప్తి కలిగించే కార్యం జరిగేంత వరకు ఆయన పాపిని క్షమించడు. Look at what the Bible says in 1 Peter chapter 1 verses 18 and 19. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. 1 Peter 1. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. By the precious blood of Christ, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత, as of a lamb without blemish and without spot.
మరి నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత. The blood of Jesus Christ is holy blood. యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తం. And it is able to satisfy the holiness of God. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తమే పరిశుద్ధుడైనటువంటి దేవుని సంతృప్తి చెందించగలదు. But that's not all. అయితే అంత మాత్రంతో అయిపోలేదండి. God is not only holy. దేవుడు కేవలం పరిశుద్ధుడు మాత్రమే కాదు. God is eternal. దేవుడు నిత్యత్వమైన వాడు. He is the most holy one. ఆయన అతి పరిశుద్ధుడైనటువంటి వాడు. But he's also eternal. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. And his eternal attributes have to be satisfied. ఆయన నిత్యత్వపు గుణమును సంతృప్తి పరచగలిగినటువంటి వాడై ఉండాలి. Look at Hebrews chapter 9 verse 12, the verse we have seen already. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. I'm sure somewhere in there it says having obtained eternal redemption. ఇక్కడ నిత్యత్వపు విమోచన అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. The redemption that he purchased for us is eternal. మన కొరకు ఆయన కొనుక్కున్నటువంటి వెల చెల్లించినటువంటి ప్రాయశ్చిత్త కార్యము అది నిత్యత్వము కొరకు. And that means the blood of Christ has satisfied the eternal nature of God. దాని అర్థం ఏంటంటే నిత్యత్వపు దేవుని కేవలం క్రీస్తు యొక్క రక్తం మాత్రమే సంతృప్తి పరచగలిగినది. You see, the blood of bulls and goats could only temporarily cover the sins of those who offered. మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము కేవలం తాత్కాలికంగా మనిషి యొక్క పాపాలని కప్పివేస్తున్నాయి. They cannot satisfy the eternal nature of God. ఇది దేవుని యొక్క పరిశుద్ధతను ఏమాత్రము సంతృప్తి పరచలేవు. But the blood of Christ అయితే యేసు రక్తము satisfied that attribute of God. యేసు రక్తం మాత్రమే దేవుని యొక్క ఈ గుణాన్ని సంతృప్తి పరచగలదు. It is an eternal redemption. ఇది నిత్యత్వపు విమోచన. It will never end. ఇది అంతము లేనటువంటిది. You never have to fear that you'll come to the end of your redemption. నీవు నీ విమోచనకు ఎప్పుడో ముగింపుకు వచ్చేస్తావని అనుకోవడానికి వీల్లేదు. It stands forever and ever into eternity. నీ విమోచన నిత్యము ఉండేటువంటిది. God is holy. దేవుడు పరిశుద్ధుడు. God is eternal. దేవుడు నిత్యము ఉన్నటువంటి వాడు. Bible says that God is also a just God. మూడవది దేవుడు మరి నీతి కలిగినటువంటి వాడు. His justice has to be satisfied. ఆయన యొక్క నీతిని సంతృప్తి పరచవలసినటువంటి వారమైన. Without the satisfaction of his justice, ఆయన యొక్క నీతిని సంతృప్తి పరచకుండా the holy judge can never acquit man from his. పరిశుద్ధుడైనటువంటి న్యాయవంతుడైనటువంటి దేవుడు మానవుని అంగీకరించలేడు. Once again, the blood of Jesus Christ satisfies the justice of God. యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే న్యాయవంతుడైనటువంటి దేవుని సంతృప్తి పరచగలదు. Again, we don't have the time to go into the details. దానిలోనికి డీటెయిల్ గా వెళ్ళటానికి మనకు సమయం But లేదు. you see, God is a judge. దేవుడు న్యాయవంతుడు. And unless the right payment is made, న్యాయవంతుడైన దేవునికి సరైనటువంటి వెల చెల్లించకుండా he cannot set the prisoner free. ఆయన చెరలో ఉన్న వారిని విమోచించలేడు. Look at Ephesians 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎఫెసీయులు 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా ఆయన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. How could God forgive the sins of mankind? మానవుని యొక్క పాపములను దేవుడు ఏ విధంగా క్షమించగలడు? Because the blood of his son Jesus Christ satisfied his justice. ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమే ఆయనను సంతృప్తి చెందించగలదు. That's why he could say you're forgiven. అందుకొరకే దేవునితో అనగలుగుతున్నాడు నీ పాపాలు క్షమించబడినవని. God is just. దేవుడు న్యాయవంతుడైనటువంటి వాడు. He is eternal. ఆయన నిత్యుడైనటువంటి వాడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is just. ఆయన న్యాయవంతుడు. But the Bible says, as we all know, God is love. అయితే బైబిల్ సెలవిస్తున్నట్టుగా దేవుడు ప్రేమై ఉన్నాడని. His love should be satisfied. ఆయన ప్రేమకు సంతృప్తి చెందాలి. How can his love be satisfied by the shedding of the blood of his son? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చిందింపబడటం ద్వారా దేవుని ప్రేమకు ఎలా సంతృప్తి కలుగుతుంది? Jesus said,
యేసు ప్రభువారు అంటున్నారు, or the Bible says, greater love hath no man than this, that a man lay down his life for his friend. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్పవాడు ఇంకెవడను లేడు. That is the greatest love. అది గొప్ప ప్రేమ. And God came down as a man. దేవుడు మానవునిగా ఈ భూమి మీదకి దిగి And వచ్చాడు. God himself died for his kinsmen. దేవుడు మరి తన యొక్క సమీప బంధువుడి కొరకు ఆయనే సమీప బంధువుగా మారి చనిపోయాడు. And by showing this great love for mankind, మానవుని కొరకు ఈ గొప్ప ప్రేమ ప్రభు చూపినటువంటి వాడై he satisfied the love of God. ఆయన దేవుని ప్రేమను సంతృప్తి పరచగలిగాడు. Look at Romans chapter 5 and verse 9. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. Verses 8 and 9. 8, 9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. Justified by his blood. మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. God demonstrated his love for you and me. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రేమను చూపించాడు. By dying for us. ఆయన మన కొరకు చనిపోవటం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. And satisfied his own love. ఆయన తన స్వంత ప్రేమను తానే తన రక్తము ద్వారా సంతృప్తి చెందించాడు. The blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. Is the blood of God. యేసుక్రీస్తు యొక్క రక్తమే దేవుని యొక్క రక్తమై ఉంటున్నది. Look at Acts 20:28. అపోస్తల కార్యం 20:28 వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 20:28 వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. The church has been purchased by the blood of God. మరి న్యాయవంతుడైనటువంటి దేవుడు తన సంఘం అనేటువంటిది దేవుని రక్తము ద్వారా కొనబడినటువంటిది. That's how he satisfied his own love. తన రక్తమును తన స్వరక్తమును కార్చి ఆయన తన ప్రేమను సంతృప్తి పరిచాడు. The rationale of redemption విమోచనకు కారణాలు is that man who is a sinner, పాపముతో నిండి ఉన్నటువంటి మానవుడు, who is sold into slavery, పాపపు బానిసత్వానికి అమ్మబడినటువంటి వాడు, is redeemed by the paying of a price. పాప బానిసత్వంలో ఉన్నవాడు వెల చెల్లించుట ద్వారా మాత్రమే విమోచించబడ్డాడు. By a kinsman redeemer, సమీప బంధువుడైనటువంటి విమోచకుడు, by the payment of his own blood. తన స్వరక్తమును కార్చినటువంటి వాడై. This is the truth that the Bible teaches. ఇది బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము, వాస్తవం. But a final question I want to ask you is this. అయితే ముగింపులో నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, in what way does this matter to us personally? అయితే ఇది ఏ విధముగా మనకు వ్యక్తిగతంగా సంబంధమై ఉంటున్నది? Well, it's true that we praise God and say thank you for the blood of Christ. దేవుడు మన కొరకు కార్చినటువంటి రక్తమును బట్టి దేవునికి స్తోత్రం అని మనం చెప్పవచ్చు. But is that all? అంతటితో అయిపోయిందా? Is that all God expects from us? దేవుడు మన నుండి కోరుకునేటువంటిది ఆ మాత్రమేనా? For 40 days you will be meditating upon the glories of the cross. ఈ 40 దినాలు సిలువలోని గొప్ప మహిమను మనం ధ్యానం చేస్తున్నాం. What does God expect of us? అయితే దేవుడు మన యొద్ద నుండి దేనిని ఆశిస్తా ఉన్నాడు? Just raise our hands and say praise the Lord? దేవుడు సిలువలో కార్చిన రక్తమును బట్టి చేతులెత్తి కేవలం దేవుని స్తుతించాలని చెప్తున్నాడా? What does he expect of us? మన యొద్ద నుండి దేవుడు దేనిని కోరుతున్నాడు? Look at 1 Corinthians chapter 6. I'll close with this. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. 1 Corinthians 6 verses 19 and 20. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరిగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Glorify God in your spirit and in your body. నీ ఆత్మలోను నీ దేహములోను నీ దేవుని నువ్వు మహిమపరచాలి. Because you don't belong to yourself. ఎందుకనగా నీకు చెందినవాడవు కాదు. A price has been paid to purchase you. నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు. And you belong to God. నీవు ఆయన సొత్తు. That means you live henceforth for the glory of God. కనుక నీవిక మీదట జీవించే జీవితము కేవలం దేవునిని మహిమపరచటానికి జీవించాలి. Many times we say, Lord, be glorified in my life. ప్రభువా ఇదిగో నా జీవితం ద్వారా నీకు మహిమ కలుగును గాక అని చాలా సార్లు చెప్తుంటాం. But you see, life is an intangible thing. అయితే నీ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోనండి. It is not something that you can see with your eyes or hold with your hands. నీవు నీ జీవితాన్ని నీ కళ్ళతో చూసి చేతిలో పట్టుకునేటువంటిది కాదండి. So it's easy for you to say, Lord, be glorified in my life. ప్రభువా ఇదిగో నా జీవితం ద్వారా మహిమ పొందండి అని చెప్పటం నీకు సులభమే కావచ్చు.
But the Bible doesn't say glorify God in your life. అయితే దేవుని వాక్యం అలాగూ చెప్పటం లేదండి. The Bible says glorify God in your body, a tangible body. దేవుని వాక్యం ఏమంటదంటే మీ దేహము ద్వారా దేవునిని మహిమపరచుడి. That is difficult. అది చాలా కష్టతరమైనటువంటిది. This temple, this body is the temple of the Holy Ghost. నీ దేహము దేవుని పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. This body has been purchased by God. ఈ యొక్క దేహము దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడు. That's why Paul says give your body as a living sacrifice. కాబట్టి మీ దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుడు అంటున్నాడు. He didn't say give your life as a living sacrifice. మీ జీవితాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించమని పౌలు చెప్పలేదు. He says give your body. మీ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడు అన్నాడు. This body has been purchased by the blood of Christ. నీ దేహము నా దేహము దేవుని యొక్క ప్రశస్త రక్తము చేత కొనబడినటువంటిది. Now it is the temple of the Holy Ghost. ఇప్పుడు దేవుని రక్తం చేత కొనబడిన ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. That means this body must be brought into subjection to the Holy Spirit. అనగా నీ దేహము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి సంపూర్ణంగా రావాలి. And by living a holy life, పరిశుద్ధ జీవితం జీవించటం ద్వారా we show our gratitude to God. మనం మన జీవితంలో దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత చూపించగలం. For the price that he paid for our redemption. మన విమోచన కొరకు ఆయన చెల్లించిన వెలకు మనం కృతజ్ఞత చెల్లించగలం. Even the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తమునకు మనం కృతజ్ఞులమై జీవించాలి. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం. And for a few seconds, I'm going to ask you to pray in your hearts. కొన్ని క్షణాలు నీ హృదయంలో ఈ విధంగా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. If you have never been saved, ఒకవేళ ఇంకా నీవు రక్షించబడకపోతే you must understand this. నువ్వు ఒక విషయాన్ని గ్రహించాలి. You can only be saved by faith in Jesus Christ. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే నీవు రక్షించబడగలవు. No good works. మంచి క్రియల ద్వారా కాదు. No self-righteousness is acceptable to God. స్వనీతి ద్వారా నువ్వు రక్షించబడలేవు. You come and you receive the free gift of redemption. విమోచన కార్యాన్ని నీవు విశ్వాసము ద్వారా ఉచితముగా ఆయన దగ్గరికి వచ్చి పొందుకోగలవు. Which has been purchased by the blood of Christ. ఈ రక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కొనబడినటువంటిది. The Bible says, believe in the Lord Jesus Christ and thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు రక్షించబడదు అని దేవుని వాక్యం అంటున్నది. The Bible says, but as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. తన్నెందరు అంగీకరించరు అనగా ఆయన నామముందు విశ్వసించిన వారందరికీ ఆయన కుమారులని పిలువబడి అధికారం వారికి అనుగ్రహించబడింది. If you have never trusted Christ as your savior, ఒకవేళ ఇప్పటి వరకు యేసుక్రీస్తుని రక్షకునిగా నువ్వు అంగీకరించకపోతే don't leave this place without doing so. యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకుండా ఈ స్థలాన్ని నువ్వు విడిచి వెళ్ళకూడదు. And if you are a believer, ఒకవేళ నువ్వు విశ్వాసివైతే commit to giving your body to Jesus Christ as a holy temple. మీ దేహములను దేవునికి పరిశుద్ధమైన ఆలయాలుగా ఉండునట్లుగా మిమ్మల్ని మీరు సజీవముగా దేవునికి సమర్పించుకొనుడి. Let us pray. ప్రార్థన